సీతామాతను చూసి ఆమెతో మాట్లాడిన తర్వాత హనుమంతుడు ఆలోచనలో పడతాడు. రామరావణ యుద్ధం తప్పదనుకుంటా. ఇక్కడ వాతావరణం సమగ్రంగా అర్థం చేసుకోవాలి. ప్రతి మార్గం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పటికైతే శ్రీరామచంద్రమూర్తి నాకు అప్పగించిన పని నేను పూర్తి చేశాను. కానీ వీళ్ళ బలాబలాలు నేను చూడాలి అని అనుకుంటూ ఉంటాడు. వాళ్లతో యుద్ధం చెయ్యాలంటే దానికి కారణమేంటి? నేను వానరుణ్ణి కదా, ఫలములు తీసుకుంటాను, కొన్ని చెట్ల కొమ్మలు విరక్కొడతాను, ఈ దుష్టులని కావాలని రెచ్చగొడతాను అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు ఈ మాటలకు జానకిమాత కూడా ఒప్పుకుంటుంది. హనుమంతుడు తన అల్లరి మొదలు పెడతాడు. ఫలితంగా ఉద్యానంలో అనేక వృక్షాలు నాశనమైపోతాయి. కాపలాదారులు పారిపోయి అనేక మంది రాక్షసులు చంపబడతారు. ఒకే ఒక్క గుద్దుతో అక్షయ కుమారుడు చనిపోతాడు. రావణుడు మహాపరాక్రమశాలి అయిన తన కొడుకు ఇంద్రజిత్తును పంపుతాడు. హనుమంతుడి దెబ్బలకతడు తట్టుకోక బ్రహ్మపాశమును ప్రయోగిస్తాడు. బ్రహ్మపై ఉన్న గౌరవంతో అతడు దానికి తలొంచినట్లుగా నటిస్తూ ఉంటాడు. అందులో బందీగా రావణాసురుడి సభలో అడుగు పెడతాడు. ఇంద్రజిత్తు ఎంతో సంతోషంగా అతన్ని పట్టుకుని రాజ్యసభలోకి తీసుకువస్తాడు. అక్కడికి చేరుతూనే బ్రహ్మపాశం హనుమంతుడి శరీరం నుండి విడిపోతుంది. రావణుని సభలో సామాన్య జనులు, దేవతలు,